అతి విశ్వాసం అనార్థాలకు మూలమంటారు పెద్దలు. అనుభవంతో వాళ్ళు చెప్పిన మాటలివి. అనుభవాలను గుణపాఠంగా గుర్తించి మసులుకోవాలని కూడా పెద్దలు హితవు పలికారు. అయినా కొందరు వాటిని పెడచెవిన పెట్టి చేసిన తప్పులే చేస్తూ చేతులు కాల్చుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ పెద్దలు ఇదే చేస్తున్నారు. దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా వారి వైఖరిలో మాత్రం కొంచెం కూడా మార్పు రావటం లేదట. ఇక రాదని కూడా ఆ పార్టీలోని కొందరు నేతలే అంటున్నారు. ముఖ్యంగా కీలక సమయాల్లో వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీ దిగువ శ్రేణులకు అస్సలు నచ్చటం లేదట. కింది స్థాయి నేతలకే కాదు, వైసీపీ సీనియర్ నేతలకు సైతం జగన్ వైఖరి మింగుడు పడటం లేదట. ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతి విషయంలో జగన్ ఆలోచనల తీరు వైసీపీలో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. రెండు 2019లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానులు అంటూ జగన్ చేసిన హంగామా ఫలితంగా అమరావతి రైతుల ఆందోళన, దానిపైన ఉక్కుపాదం మోపే ప్రయత్నం చివరికి 2024 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని చావు దెబ్బ కొట్టాయి. ఆ అనుభవం నుంచి నేర్చుకున్న గుణపాఠంతో ఇప్పుడైనా జగన్ సరైన నిర్ణయాలు తీసుకుంటారని వైసీపీ నేతలు, క్యాడర్ ఆశిస్తే మళ్లీ నిరాశ ఎదురవుతోందట. పార్టీని ప్రజల్లో మరింత విలన్ గా మార్చే రీతిలో జగన్ అమరావతి విషయంలో వ్యవహరించారని పార్టీ అగ్రనేతలే చెప్పుకోవటం విశేషం. ఇది జగన్ అనాలోచిత నిర్ణయమంటూ కొందరు నేతలు బహిరంగంగానే అంటున్నారు. అసలు జగన్ కు ఏపీ రాజధానిపై స్పష్టత లేదని వైసీపీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. ఏపీకి అమరావతి సరైన రాజధాని అంటూ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా సమర్థించిన జగన్ వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతి రాజధానికి సరైన ప్రాంతం కాదంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో 3 రాజధానులు అంటూ కొత్త ప్రతిపాదన తెచ్చారు. ఒక్క అమరావతి ప్రాంతంలోనే 1,00,000 కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు సాధ్యం కాదని, ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖను పాలనా రాజధానిగా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు అమరావతి చుట్టూ 1000 ఎకరాల ఇన్సైడ్ ట్రేడింగ్ కు చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తే 3 ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందుతాయని కొత్త నిర్వచనం చెప్పుకొచ్చారు. ఇది విశాల హృదయంతో, దూర ఆలోచనతో తీసుకున్న నిర్ణయంగా ప్రచారం చేయించారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. రాజధాని కోసం స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమి ఇచ్చిన అమరావతి రైతులు 3 రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉద్యమం చేయటం, దాన్ని అణచివేసేందుకు జగన్ విశ్వ ప్రయత్నం చేయటం బెడిసికొట్టింది. చివరికి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తప్పలేదు. జగన్ తీరుతో ఏపీకి రాజధాని లేకుండా పోయిందనే విషయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అదే ఎన్నికల్లో ఓట్ల రూపంలో రిఫ్లెక్ట్ అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి 3 రాజధానుల అంశం ప్రధాన కారణమని ఆ పార్టీ అంచనా వేసింది. అమరావతి విషయంలో అతిపెద్ద తప్పు చేయటం వల్లే ఘోర పరాజయం మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు. 3 రాజధానుల ప్రతిపాదనను అటు విశాఖ ప్రజలు కూడా సమ్మతించలేదని, అందుకే గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోనూ వైసీపీ పెద్ద ప్రభావం చూపలేకపోయింది అనేది ఫ్యాన్ పార్టీ లీడర్ల అభిప్రాయం. ఇక వైసీపీ 5 ఏళ్ల పాలనలో నిరాధారణకు గురైన అమరావతిని తిరిగి పునర్నిర్మాణం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం పైన వైసీపీ ఆరోపణలు, విమర్శలు చేయటం వైసీపీని ప్రజల్లో మరింతగా చులకన చేసిందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. జగన్తో పాటు కొందరు వైసీపీ నేతలు పదే పదే అమరావతిపై విషం చిమ్మే వ్యవహారం చేయటం ఇప్పుడు పార్టీ శ్రేణులను మరింతగా ఇబ్బంది పెడుతున్నట్లు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా జంకే పరిస్థితి వచ్చిందని కింది స్థాయి నాయకులు ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్తో పాటు కొందరు వైసీపీ నేతల వైఖరి గమనించిన అమరావతి రాజధాని రైతులు వీరి వల్ల అమరావతికి ఎప్పటికైనా సమస్య వచ్చే ప్రమాదం ఉందనే అనుమానంతో అమరావతి రాజధానికి చట్టబద్ధత ప్రతిపాదన సీఎం చంద్రబాబు దృష్టిలో పడేలా చేశారు. ఇది రాజకీయంగా వైసీపీని మరింత ఇరుకున పెట్టే అంశం కావడంతో ఆ దిశగానే చంద్రబాబు అడుగులు వేశారు. అసెంబ్లీలో అమరావతి చట్టబద్ధత బిల్లు పెట్టి పార్లమెంటుకు పంపిన సీఎం చంద్రబాబు పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందేలా చూసుకున్నారు. ఇక్కడే చంద్రబాబు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు.
అసెంబ్లీలో అమరావతి రాజధాని చర్చకు వైసీపీ సభ్యులు రాలేదు. లోక్సభ, రాజ్యసభలో వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఇది ఇప్పుడు కూటమికి రాజకీయంగా పూర్తిగా కలిసి వచ్చింది. అమరావతి విషయంలో జగన్తో సహా వైసీపీ నేతలు ఇప్పుడు ఏపీ ప్రజలకు విలన్లుగా మారిపోయారనే టాక్ వినిపిస్తోంది. అమరావతికి తాము వ్యతిరేకం కాదని చెబుతూనే బిల్లును వ్యతిరేకించడంతో వైసీపీ అసలు నిజం బట్టబయలు అయిందంటున్నారు. ఇది జగన్ చేసినా దిద్దుకోలేని తప్పుగా ఇప్పుడు వైసీపీ పెద్దలు కొందరు మదన పడుతున్నారు. అమరావతి ప్రజలు ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకం. ఇక విశాఖపట్నంకు రాజధాని తరలిస్తున్నామంటూ అప్పట్లో సీఎం హోదాలో ఉన్న జగన్ అధికారికంగా ప్రకటనలు చేసి మాట తప్పారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన మాటపైన నమ్మకం పోయింది. ఇక కర్నూలు న్యాయ రాజధాని అంటూ చెప్పుకుంటూ వచ్చిన జగన్ దానికి సంబంధించిన ఒక్క ప్రక్రియ కూడా చేపట్టలేదు. ఇది మరో పెద్ద సమస్య. ఇప్పుడు 3 ప్రాంతాల్లో జగన్ నిర్ణయాలపైన ప్రజలు పెదవి విరిచే పరిస్థితి వచ్చిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. అమరావతి రాజధాని విషయంలో రోజుకో ప్రతిపాదన జగన్ పెట్టడం కూడా ఇప్పుడు ప్రజలను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అమరావతి వద్దన్నారు, 3 రాజధానులు అన్నారు. ఇక ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి మావిగన్ పేరుతో రాజధాని అంటూ ప్లాన్ బి పొట్లం విప్పారు. అత్యంత కీలకమైన రాజధాని విషయంలో రోజుకో ప్రతిపాదన ఏమిటి? ఓ పార్టీ అధినేత, మాజీ సీఎం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చా అంటూ మేధావులు కూడా విమర్శలు చేస్తున్నారు. 12 ఏళ్లుగా ఏపీకి రాజధాని లేదని ఏపీ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారు. అమరావతిపై జగన్ భిన్నమైన వైఖరితో ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలి, ఏం చెప్పాలి? ఇది ఇప్పుడు వైసీపీ నేతలు శ్రేణుల మదన. ఏది ఏమైనా అమరావతి విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వైసీపీ నేతలు